మధ్యాహ్న భోజనం బాగోలేదంటూ విద్యార్థులు ఆవేదన. నాణ్యత లేని భోజనాలు సరఫరా చేస్తున్నట్లుగా తల్లిదండ్రుల ఆరోపణ. తూర్పుగోదావరి జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం శంకవరం మండలంలో మధ్యాహ్న భోజనాలపై ఆరోపణలు. భోజనం సరిగా లేదని ఇంటికి వెళ్లి భోంచేసి వచ్చిన విద్యార్థులు. ప్రభుత్వ పాఠశాలలో భోజనం చేయలేక ఇంటి నుండే భోజనం తెచ్చుకుంటున్న విద్యార్థులు. వేడి పొంగలి వండే విధానం సరికాదని, పిల్లల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్నారని తల్లిదండ్రులు వాపోతున్నారు. తోడంగి మండలం బెండపూడి సీతారామ ట్రస్ట్ నుంచి భోజనాలు సరఫరా. అధికారులు స్పందించి పిల్లల ఆరోగ్యాలను కాపాడండి అంటూ తల్లిదండ్రులు ఆవేదన. భోజనం సరిగా లేదని ఇంటికి వెళ్లి భోంచేసి వచ్చిన విద్యార్థులు. ప్రభుత్వ పాఠశాలలో భోజనం చేయలేక ఇంటి నుండే భోజనం తెచ్చుకుంటున్న విద్యార్థులు. వేడి పొంగలి వండే విధానం సరికాదని, పిల్లల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్నారని తల్లిదండ్రులు వాపోతున్నారు. మధ్యాహ్న భోజనం బాగోలేదంటూ విద్యార్థులు ఆవేదన. నాణ్యత లేని భోజనాలు సరఫరా చేస్తున్నట్లుగా తల్లిదండ్రుల ఆరోపణ. తూర్పుగోదావరి జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం శంకవరం మండలంలో మధ్యాహ్న భోజనాలపై ఆరోపణలు. శుక్రవారం మెనూ ప్రకారం వేడి పొంగలిపై తల్లిదండ్రులు ఆరోపణలు. భోజనం సరిగా లేదని ఇంటికి వెళ్లి భోంచేసి వచ్చిన విద్యార్థులు. ప్రభుత్వ పాఠశాలలో భోజనం చేయలేక ఇంటి నుండే భోజనం తెచ్చుకుంటున్న విద్యార్థులు. వేడి పొంగలి వండే విధానం సరికాదని, పిల్లల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్నారని తల్లిదండ్రులు వాపోతున్నారు. తోడంగి మండలం బెండపూడి సీతారామ ట్రస్ట్ నుంచి భోజనాలు సరఫరా. అధికారులు స్పందించి పిల్లల ఆరోగ్యాలను కాపాడండి అంటూ తల్లిదండ్రులు ఆవేదన.